నిన్ను ఇంత మాట అంటాడా, లేకపోతే ఇంత మాట అంటారా నిన్ను అని చెప్పి ఏం చేస్తారు, ఉద్రేకపరుస్తారు. అవతల వ్యక్తితో నిన్ను గొడవకి దిగేలాగా చేస్తారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుంది, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనాను చేయకుండా చూసుకొనుడి. ఎవడైనా నీకు కీడు చేశాడా, లేకపోతే ఏదైనా తిట్టాడా, లేకపోతే నీ వస్తువుల్లో ఏదైనా తీసేసుకున్నాడా, లేకపోతే ఏ విషయంలోనైనా నీకు కీడు చేశాడా, సరే దానికి మనం ఏం చేయాలంట, ప్రతి కీడు చేయకూడదంట. ఒక వ్యక్తి మనల్ని కొడితే తిరిగి కొట్టకూడదంట. దేవుడు ఏం చెబుతాడో, ఒక చెంప మీద, కుడి చెంప మీద ఎవరైనా నీవు కొడితే ఎడమ చెంప కూడా, ఒక చెంప మీద నిన్ను కొడితే ఇంకో చెంప కూడా వాళ్ళ వైపు తిప్పు అని దేవుడు చెప్తాడు. అందుకనే కీడుకు ప్రతి కీడు చేయక ఎవరికైనాను చేయకుండా చూసుకొనుడి.